హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 22 నుంచి 29th జూన్ వరకు 53rd వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. 54th వీక్ అంటే 30th జూన్ నుంచి 5th జూలై వరకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వీడియో రేపు మార్నింగ్ అప్లోడ్ అవుతుంది. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పినాకా రాకెట్ గురించి. పినాకా రాకెట్ అన్నటువంటి దాని గురించి. రెండవది ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ సబ్స్టాన్సెస్ అబ్యూస్ అమాంగ్ చిల్డ్రన్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ గురించి. మూడవది ఇతత్ ఈ ద్వార్ గురించి. నాలుగవది కిసాన్ రైల్ గురించి. ఐదవది డ్రాఫ్ట్ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ రూల్స్ 2021 గురించి. ఆరవది FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి 42nd సెషన్ కాన్ఫరెన్స్ గురించి. ఏడవది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గురించి. ఎనిమిదవది INS విక్రాంత్ గురించి. తొమ్మిదవది మ్యారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి. పదవది నాఫెడ్ ఫోర్టిఫైడ్ రైస్ బ్రాన్ ఆయిల్ గురించి. 11వది నిష్టా ప్రోగ్రాం గురించి. 12వది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ గురించి. 13వది సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రానడెస్ గురించి. 14వది ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్ ప్రోగ్రాం గురించి. 15వది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ 2020కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ అమెండ్మెంట్స్ గురించి. 16వది కురెలాయ్ అన్నటువంటి నార్త్ మైన్ గురించి. 17వది స్పెషల్ ప్రొసీజర్స్ బ్రాంచ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి సంబంధించింది. 18 బయోటెక్ కిసాన్కి సంబంధించింది. 19వది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961కి సంబంధించినటువంటి 206AB 206CCA అన్నటువంటి సెక్షన్స్ గురించి. 20వది WHO యోగా యాప్ గురించి. 21వది నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ గురించి. 22వది ఇండియన్ నేవీ బ్లూ వాటర్ ఆపరేషన్స్ విత్ ఎ గ్రీన్ ఫుట్ ప్రింట్ గురించి. 23వది ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ గురించి. 24వది 6 years ఆఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ అర్బన్ మిషన్స్ గురించి. 25వది నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ లోథల్ దీని గురించి. చివరిగా 26వది మెడికల్, రూరల్ మరియు మైస్ టూరిజం యొక్క ప్రమోషనల్ స్ట్రాటజీ గురించి. వీటి గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పినాకా రాకెట్కి సంబంధించినటువంటి ఒక ఎక్స్టెండెడ్ రేంజ్ని డెవలప్ చేయటం జరిగింది. దానిని సక్సెస్ఫుల్గా ఒడిశాలో ఉన్నటువంటి చాందీపూర్లోని మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ ఏదైతే ఉందో దీని నుంచి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయటం జరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మొత్తం 25 ఎన్హాన్స్డ్ పినాకా రాకెట్స్ని ఇందులో లాంచ్ చేయటం జరిగింది డిఫరెంట్ రేంజెస్లో. ఈ ఎన్హాన్స్డ్ రేంజ్ వర్షన్ ఏదైతే ఉందో ఇది 45 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి డిస్టెన్స్లో ఉన్న టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయగలదు. అయితే రీసెంట్గా పినాకా M1 అన్నటువంటి సిస్టమ్స్ని కూడా సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేయటం జరిగింది. ఈ పినాకా MK1 సిస్టమ్ ఏదైతే ఉందో దీని ద్వారా లాంగ్ రేంజ్ పర్ఫార్మెన్స్ని అచీవ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో DRDO అన్నటువంటిది పూణే బేస్డ్ DRDO ల్యాబొరేటరీస్ దీన్ని డిజైన్ చేసి డెవలప్ చేశాయి. ఈ ఎన్హాన్స్డ్ పినాకా M1 అన్నటువంటి మిసైల్ ఏదైతే ఉందో దీనిని ఇంతకుముందు ఉన్నటువంటి పినాకా M1 మిసైల్స్తో రీప్లేస్ చేస్తూ తీసుకురావటం జరిగింది. ఈ పినాకాకి సంబంధించినటువంటి Mark 1 ఏదైతే 38 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఉందో దీని యొక్క ఎన్హాన్స్డ్ వర్షన్కి వచ్చేసరికి 45 కిలోమీటర్ల రేంజ్ అన్నటువంటిది కలిగి ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇంకొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నటువంటిది వీటిని 2024 కల్లా వీటిని ఇండక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. మొత్తం 6 పినాకా రెజిమెంట్స్కి సంబంధించి మొత్తం 114 లాంచర్స్ని ఆటోమేటెడ్ గన్ ఎయిమింగ్ అండ్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాము. AGAPS అనేసి ఈ AGAPSతో పాటు 45 కమాండ్ పోస్ట్స్ మరియు 330 వెహికల్స్ని వీటన్నింటినీ కూడా ఇండక్ట్ చేస్తాము అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రకటించింది. అయితే ఈ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్స్ ఏదైతే ఉందో దీనిని DRDO 1980 సంవత్సరాల్లో స్టార్ట్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి రష్యాకి సంబంధించి గ్రాడ్ అన్నటువంటిది ఏదైతే ఉందో దీనికి ఆల్టర్నేటివ్గా మన దేశంలో ఈ మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ సిస్టమ్స్ని తయారు చేయటం జరిగింది. పినాకా Mark 1 అన్నటువంటి దాన్ని లేట్ 1990sలో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. దానిని 1999 కార్గిల్ వార్లో కూడా యూజ్ చేశారు. తర్వాత మల్టిపుల్ రెజిమెంట్స్లో 2000వ సంవత్సరం కల్లా తీసుకురావటం జరిగింది. అలాగే ఈ పినాకా అన్నటువంటిది ఏదైతే ఉందో ఇది ఒక మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ అన్నట్టుగా చెప్పుకున్నాం.
మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ అన్నట్టుగా. దీనిని శివుడి యొక్క ఆరో ఏదైతే ఉందో దాని పేరు మీద దీన్ని పెట్టడం జరిగింది. ఈ పినాకా సిస్టమ్కి సంబంధించి 6 లాంచ్ వెహికల్స్ అనేవి లోడర్ సిస్టమ్తో పాటు ఉంటాయి. లోడర్ సిస్టమ్స్, రాడార్ అలాగే నెట్వర్క్ బేస్డ్ సిస్టమ్తో లింక్స్ అనేవి కలిగి ఉంటాయి. ఒక బ్యాటరీ ఒక 1 కిలోమీటర్ ఏరియా అంటే 1 కిలోమీటర్ బై 1 కిలోమీటర్ ఏరియాని న్యూట్రలైజ్ చేసుకుంటూ వెళ్ళగలదు. గైడెడ్ పినాకా మిసైల్కి సంబంధించినటువంటి నేవిగేషన్ సిస్టమ్ని మన ఇండియన్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ అంటే మన ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRNS ఏదైతే ఉందో ఈ IRNSS అన్నటువంటిది దీనికి నావిగేషన్ని అందిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చిల్డ్రన్స్లో డ్రగ్ అండ్ సబ్స్టాన్సెస్ అబ్యూస్కి సంబంధించిన ప్రివెన్షన్ అలాగే ఇలిసిట్ ట్రాఫికింగ్ గురించి ఒక జాయింట్ యాక్షన్ ప్లాన్ని తీసుకురావటం జరిగింది. దానికి సంబంధించింది ఇదన్నమాట. దీని ద్వారా చిల్డ్రన్లో డ్రగ్స్ మరియు సబ్స్టాన్సెస్ అన్నటువంటి వాటి యొక్క యూజ్ని తగ్గించాలి, ఆ ఇష్యూని అడ్రస్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ జాయింట్ యాక్షన్ ప్లాన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా చిల్డ్రన్కి ఎవరైతే డ్రగ్స్ సబ్స్టాన్సెస్ని వాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం, రీహాబిలిటేషన్ చేయటం లాంటివి చేస్తారు. అలాగే లీగల్ ప్రొవిజన్స్ని ఎన్ఫోర్స్ చేయటాన్ని, వాటిని స్ట్రెంగ్తెన్ చేయటం జరుగుతుంది. అలాగే బెస్ట్ ప్రాక్టీసెస్కి సంబంధించి వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. స్కూల్ మరియు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కెమిస్ట్రీ స్టోర్స్కి సంబంధించి సర్వైలెన్స్ని పెంచడం జరుగుతుంది. జీరో టాలరెన్స్ పాలసీ అన్నటువంటి దాన్ని అడాప్ట్ చేస్తారు. అలాగే అన్ని కన్సర్న్డ్ అథారిటీస్ మరియు సర్వీస్ ప్రొవైడర్స్కి సంబంధించి ఒక కన్వర్జెంట్ యాక్షన్ని తీసుకోవటం జరుగుతుంది. అలాగే సర్వీసెస్ మరియు ఫెసిలిటీస్కి సంబంధించి ప్రొవిజన్స్ని తయారు చేస్తారు. అలాగే ఈ యాక్షన్ ప్లాన్ యొక్క ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఒక టైం బౌండ్ మేనర్లో ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. అలాగే ఈ అన్ని ఇంటర్వెన్షన్స్కి సంబంధించి కన్కరెంట్ మానిటరింగ్ అనేది చేస్తారు. అలాగే ఈ లీగల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ అయ్యేలాగా చూడటం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. దీనిని మనం ఎప్పుడు జరుపుకుంటాము, ఎప్పుడు నిర్వహిస్తారు? జూన్ 26వ తేదీని ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి 1987వ సంవత్సరంలో డిసెంబర్ 7వ తేదీన ఈ డేని అంటే జూన్ 26వ తేదీని ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్గా జరుపుకోవాలి అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది తీర్మానం చేయటం జరిగింది. దీని ద్వారా ఇంటర్నేషనల్ సొసైటీ ఏదైతే ఉందో దీనిని డ్రగ్ అబ్యూస్ ఫ్రీగా చేయాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇతత్ ఈ ద్వార్ గురించి. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వీటన్నిటికీ సంబంధించినటువంటి యూనియన్ మినిస్టర్ అయినటువంటి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ఈయన ఈ ఫైలింగ్ పోర్టల్ అయినటువంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అపెలేట్ ట్రిబ్యునల్కి సంబంధించి ITAT అంటాము. ఈ ITATకి సంబంధించి ఇతత్ లేదా ITAT అంటాము. ఇన్కమ్ ట్యాక్స్ అపెలేట్ ట్రిబ్యునల్కి సంబంధించి ఇతత్ ఈ ద్వార్ అన్నటువంటి ఒక ఆన్లైన్ పోర్టల్ని తీసుకురావటం జరిగింది. ఇది ఒక ఈ ఫైలింగ్ పోర్టల్ అన్నమాట. ఈ పోర్టల్ ద్వారా అపీల్స్కి సంబంధించి అప్లికేషన్స్, డాక్యుమెంట్స్ ఇలాంటి వేరియస్ పార్టీస్ ఇందులో వాళ్ళ యొక్క ఫైలింగ్స్ని ఎనేబుల్ చేసుకునేలాగా ఈ ఆన్లైన్ పోర్టల్ని తీసుకొచ్చారు. డిజిటల్ ఇండియా అంటే ఒక ఆర్డినరీ ఇండియన్ని కూడా ఈ టెక్నాలజీ పవర్తో ఎంపవర్ చేయాలి. అంటే డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో డిజిటల్ హేవ్స్కి అలాగే డిజిటల్ హ్యావ్ నాట్స్కి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఈ డివైడ్ ఏదైతే ఉందో దాన్ని బ్రిడ్జ్ చేయాలి, దానికి ఒక బ్రిడ్జ్ వేయాలి అన్నటువంటి లక్ష్యంతో అంటే డిజిటల్ ఇంక్లూజన్ని అందరిలోకి తీసుకురావాలి. లో కాస్ట్తో హోమ్ గ్రోన్ అలాగే డెవలప్మెంటల్గా డిజిటల్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో అందులో భాగంగానే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఈ ఇతత్ ఈ ద్వార్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్కి సంబంధించి దాని యొక్క వర్కింగ్లో ట్రాన్స్పరెన్సీ, యాక్సెసిబిలిటీ మరియు అకౌంటబిలిటీని తీసుకురావటానికి ఇది ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దీనివల్ల పేపర్ అనేది సేవ్ అవుతుంది, అలాగే కాస్ట్ అనేది సేవ్ అవుతుంది, స్పీడ్గా ఈ కేసెస్ యొక్క డిస్పోజల్ అనేది జరుగుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కిసాన్ రైల్ అన్నటువంటి వాటిని ఆగస్టు 2020లో స్టార్ట్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా ట్రైన్స్ దీని కింద ఇనిషియేట్ అయ్యాయి. దీని కింద ఫార్మర్స్ ఇన్కమ్ని ఏదైతే 2022 నాటికి ఇంక్రీజ్ చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారో అంటే రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారో
దాన్ని సాధించడంలో భాగంగా ఈ కిసాన్ రైల్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. రీసెంట్గా తెలంగాణలో కూడా ఈ కిసాన్ రైల్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. అయితే ఈ కిసాన్ రైల్ కింద యూనియన్ బడ్జెట్ 2020లో ఈ కిసాన్ రైల్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది, అంటే అనౌన్స్ చేయటం జరిగింది. ఈ ఫస్ట్ కిసాన్ రైల్ ఏదైతే ఉందో ఇది దియోలాలి నుంచి ధనాపూర్ వరకు, దియోలాలి అన్నటువంటిది మహారాష్ట్రలో ఉంది, ధనాపూర్ అన్నటువంటిది బీహార్లో ఉంది. ఇందులో ఆగస్టు 2020లో మొదటి ట్రైన్ అన్నటువంటిది నడిచింది. దీని కింద ఏంటి, కిసాన్ రైల్ని లాక్డౌన్ పీరియడ్లో కూడా ఇది వర్క్ అయ్యేలాగా చేయటం జరిగింది. 2020 డిసెంబర్లోకి వచ్చేసరికి మన ప్రధాని నరేంద్ర మోదీ 100వ కిసాన్ రైల్ సర్వీసెస్ని మహారాష్ట్రలో ఉన్నటువంటి సంగోలా నుంచి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి షాలిమార్ వరకు వెళ్ళే ఈ కిసాన్ రైల్ 100వ కిసాన్ రైల్కి ఫ్లాగ్ ఆఫ్ చేయటం జరిగింది. ఇనీషియల్ డేస్లో కిసాన్ రైల్ అన్నటువంటిది ఓన్లీ వారానికి ఒకసారి మాత్రమే నడిచేది. కానీ దాని తర్వాత అంటే 2020 చివరి నాటికి వారానికి 3 సార్లు నడిచేలాగా ఇందులో మార్పుల్ని తీసుకొచ్చారు. ఈ కిసాన్ రైల్కి సంబంధించి వేరియస్ గవర్నమెంట్స్ ఇంతకు ముందు కూడా ప్లాన్ చేశాయి. కాకపోతే ఇప్పుడు మోదీ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. దీని ద్వారా ఇండియన్ రైల్వేస్ అన్నటువంటిది అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ నుంచి కూడా క్యాపిటలైజ్ అవ్వటానికి ఇది ఉపయోగపడింది అన్నట్టుగా మనం చెప్పచ్చు. ఇక్కడ చూడండి, మొత్తం 850 ట్రిప్స్ కిసాన్ రైల్ అన్నటువంటిది కంప్లీట్ అయింది. అంటే 18th జూన్ వరకు అన్నమాట. దాదాపు 2.7 లక్షల టన్నుల కన్సైన్మెంట్ని ట్రాన్స్పోర్ట్ చేసింది అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్కి 50% సబ్సిడీని ఇస్తూ ఉన్నారు. అప్రాక్సిమేట్గా 52.38 కోట్ల రూపాయలని సబ్సిడీ రూపంలో ఇప్పటికే డిస్బర్స్ చేశాము అక్టోబర్ 2020 నుంచి 2021 జూన్ వరకు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్రాఫ్ట్ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ ఎంప్లాయీస్ కంపెన్సేషన్ సెంట్రల్ రూల్స్ 2021 గురించి. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది ఎంప్లాయీస్ కాంపెన్సేషన్కి సంబంధించి, అది కూడా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020కి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీ కంపెన్సేషన్కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ రూల్స్ని నోటిఫై చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 దీంట్లో కొన్ని అమెండ్మెంట్స్ని తీసుకురావటం జరిగింది. అందులో సోషల్ సెక్యూరిటీని అంటే ఎంప్లాయీస్కి అలాగే వర్కర్స్కి కూడా ఎక్స్టెండ్ చేస్తూ, అంటే ఇటు ఆర్గనైజ్డ్ అలాగే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మరియు వర్కర్స్కి దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇందులో కొన్ని అమెండ్మెంట్స్ని తీసుకొచ్చారు. ఇందులో ఎంప్లాయీ కంపెన్సేషన్కి సంబంధించినటువంటి చాప్టర్ 7 ఏదైతే ఉందో ఈ చాప్టర్ 7లో ఏదైతే సోషల్ సెక్యూరిటీ కోడ్లో ప్రొవిజన్స్ అన్నటువంటిది, అంటే ఎంప్లాయీస్ లయబిలిటీకి సంబంధించి ప్రొవిజన్స్ అనేవి ఇందులో ఉన్నాయి. అంటే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కావచ్చు, బాడీలీ ఇంజురీస్ కావచ్చు, ఆక్యుపేషనల్ డిసీజెస్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ని ఇందులో పెట్టడం జరిగింది. అయితే ఈ డ్రాఫ్ట్ ఎంప్లాయీ కాంపెన్సేషన్ రూల్స్ని సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది ఇప్పుడు నోటిఫై చేయటం జరిగింది. దీని ద్వారా ఈ అప్లికేషన్ అంటే క్లెయిమ్ లేదా సెటిల్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ మేనర్ అనేది ఎలా ఉంటుంది, అలాగే ఒకవేళ కంపెన్సేషన్కి సంబంధించినటువంటి పేమెంట్ని డిలేట్ చేస్తే దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటటువంటిది ఎలా ఉంటుంది, అలాగే ఈ మ్యాటర్స్కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అంటే ట్రాన్స్ఫర్స్కి సంబంధించి, అలాగే ఈ మనీని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక కాంపిటెంట్ అథారిటీ నుంచి ఇంకొక దానికి చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించి, కాంపెన్సేషన్కి సంబంధించి వేరియస్ కంట్రీస్తో అరేంజ్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి అన్నట్టుగా వీటికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ని నోటిఫై చేస్తూ ఈ డ్రాఫ్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ రూల్స్ 2021 అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి 42nd సెషన్ అనమాట. యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ నరేంద్ర సింగ్ తోమార్ ఈయన ఈ FAO కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి 42nd సెషన్ని అడ్రస్ చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఇది దేనికి సంబంధించింది, యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నది ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ యునైటెడ్ నేషన్స్కి సంబంధించి. దీని కింద ఏంటి, న్యూట్రిషన్ని మరియు ఫుడ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయాలి, హంగర్ ఏదైతే ఉందో దీన్ని రెడ్యూస్ చేయాలి అన్నటువంటి దిశగా ఇది ఎఫర్ట్స్ పెట్టేటటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇది.
దీనికి సంబంధించినటువంటి మోటో ఏదైతే ఉంటుందో లెట్ దేర్ బీ బ్రెడ్ అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి మోటో. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ని 1945వ సంవత్సరంలో స్థాపించారు. 75 సంవత్సరాల తన యొక్క హ్యుమానిటీకి సంబంధించి సర్వీస్ని 2020 అక్టోబర్ 16 నాటికి ఇది కంప్లీట్ చేసుకుంది. ఈ FAO యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఇటలీలో ఉన్నటువంటి రోమ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇందులో మొత్తం 197 కంట్రీస్ అన్నటువంటివి మెంబర్స్గా ఉన్నాయి. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ 2 సంవత్సరాలకు ఒకసారి అంటే బయన్నియల్ కాన్ఫరెన్స్ అంటాము. దీనికి సంబంధించి యూరోపియన్ యూనియన్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని మెంబర్ కంట్రీస్కి సంబంధించి ఈ బయన్నియల్ కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. అందులో ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క మెంబర్ కూడా మొత్తం 49 మంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ని ఎన్నుకోవటం జరుగుతుంది. దీనికి సంబంధించి వరల్డ్ ఫుడ్ సమ్మిట్స్ అన్నటువంటి వాటిని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది కన్వీన్ చేస్తూ ఉంటుంది. అలా ఫస్ట్ ఫుడ్ సమ్మిట్ ఏదైతే ఉందో దానిని 1974వ సంవత్సరంలో వరల్డ్ ఫుడ్ కాన్ఫరెన్స్ అన్నటువంటి పేరుతో రోమ్లో నిర్వహించటం జరిగింది. అంతేకాకుండా 1951వ సంవత్సరంలో ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది ఒక మల్టీలేటరల్ ట్రీటీని తీసుకోవటం జరిగింది. ఇంటర్నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ కన్వెన్షన్ అన్నటువంటిది ఈ మల్టీలేటరల్ ట్రీటీ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించి అపూర్వ చంద్ర ఎవరండి? అపూర్వ చంద్ర లేబర్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీ. ఈయన ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేటటువంటి గవర్నింగ్ బాడీకి సంబంధించి చైర్పర్సన్గా ఉన్నారు. ఆయన యొక్క టెన్యూర్ అనేది కంప్లీట్ అయింది. ఎప్పటి నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతూ ఉన్నారు? 2020 అక్టోబర్ నుంచి 2021 జూన్ వరకు ఈయన టెన్యూర్ అనేది జరిగింది. మొత్తం ఈయన అంటే మనం చూసుకుంటే ఇండియా అన్నటువంటిది ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో చైర్మన్షిప్ తీసుకుని అంటే 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు చైర్మన్షిప్ తీసుకున్నారు. అలాంటి చైర్మన్షిప్ అన్నటువంటిది కంప్లీట్ అయింది. తన యొక్క టెన్యూర్ని అపూర్వ చంద్ర కంప్లీట్ చేసుకున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లేదా ILO అంటాము. ఈ ILO అన్నటువంటిది యునైటెడ్ నేషన్ ఏజెన్సీ యొక్క వరల్డ్ ఆఫ్ వర్క్ అన్నట్టుగా మనం డిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. దీని యొక్క మ్యాండేట్ ఏంటి అంటే సోషల్ మరియు ఎకనామిక్ జస్టిస్ ఏదైతే ఉందో అంటే ఇంటర్నేషనల్ లేబర్ స్టాండర్డ్స్ ద్వారా సోషల్ మరియు ఎకనామిక్ జస్టిస్ని అందరికీ కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ILOకి సంబంధించి డీసెంట్ వర్క్ని అందరికీ అందించాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జెనీవాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్కి సంబంధించింది. అంతేకాకుండా ఈ ILO అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఉంది. దీనిని 1919వ సంవత్సరంలో ఈ ILO అన్నటువంటి దాన్ని 1919వ సంవత్సరంలో క్రియేట్ చేయటం జరిగింది. ట్రీటీ ఆఫ్ వర్సాలిస్ అంటే మనం చూసుకుంటే World War I ఎండ్ చేసేటప్పుడు మనకి ట్రీటీ ఆఫ్ వర్సాలిస్ అన్నటువంటిది జరిగింది. మీకు గుర్తుంటే గనక ట్రీటీ ఆఫ్ వర్సైలిస్ అన్నటువంటిది జరిగినప్పుడు ఇందులో పార్ట్గా ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. తర్వాత 1946వ సంవత్సరంలో ILO అన్నటువంటిది ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీగా యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది ఫామ్ చేయటం జరిగింది. ఇందులో మొత్తం 187 మెంబర్ కంట్రీస్ అనేవి ఉన్నాయి. అంటే యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి 193 దేశాల్లో 186 దేశాలు ఇందులో ఉన్నాయి. ఆ 186 అలాగే కుక్ ఐలాండ్స్ అన్నటువంటిది ఇంకొక దేశం అన్నమాట. ఇలా మొత్తం 187 దేశాలు ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో భాగంగా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి INS విక్రాంత్ గురించి. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయినటువంటి మన దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయండి, కానీ మన దగ్గర ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అన్నటువంటిది డెవలప్ చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఎంతవరకు వచ్చింది అన్నట్టుగా రివ్యూ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నమాట. దీనికి సంబంధించి మన ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయినటువంటి INS విక్రాంత్ దీనిని 2022 మధ్యలోపలికల్లా దీన్ని కమిషన్ చేసేలాగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మనకి సీ బేస్డ్ అసెట్గా మోస్ట్ పొటెంట్గా ఉంటుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ షిప్ అన్నటువంటిది MiG-29K అన్నటువంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని
అలాగే కమోవ్ 31 అన్నటువంటి ఎయిర్ ఎర్లీ వార్నింగ్ హెలికాప్టర్స్ని వీటన్నింటినీ కూడా ఇది ఆపరేట్ చేయగలదు. వీటితో మాత్రమే కాకుండా MH-60R మల్టీ రోల్ హెలికాప్టర్స్, అలాగే ఇండిజినస్గా మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ వీటన్నింటినీ ఆపరేట్ చేయటానికి ఈ INS విక్రాంత్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఈ షిప్ యొక్క మోటో వచ్చేసి జమేయ సంయుధి స్పర్ధ, అంటే దీనిని ఋగ్వేదా నుంచి తీసుకున్నారు. దీని యొక్క ట్రాన్స్లేషన్ వచ్చేసి ఐ డిఫీట్ దోస్ హూ ఫైట్ అగెనెస్ట్ మీ అన్నటువంటి మోటోతో ఈ INS విక్రాంత్ అన్నటువంటి ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని తయారు చేస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మ్యారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్కి సంబంధించి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ పోర్ట్స్, షిప్పింగ్ మరియు వాటర్ వేస్కి సంబంధించి శ్రీ మన్సుఖ్ మాండవీయ ఈయన మ్యారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్కి సంబంధించినటువంటి 18th మీటింగ్ ఏదైతే ఉందో ఇది కాన్ఫరెన్స్ పద్ధతిలో జరిగింది, వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో. దీనిని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ అన్నటువంటిది ఆర్గనైజ్ చేస్తోంది. అందులో ఈయన పాల్గొన్నారు అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఈ మ్యారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది ఒక అపెక్స్ అడ్వైజరీ బాడీ అన్నమాట. దేనికి సంబంధించి మ్యారిటైమ్ సెక్టార్కి సంబంధించి ఏదైతే డెవలప్మెంట్స్ అనేవి చేపడుతూ ఉంటారో దానికి సంబంధించినటువంటి అపెక్స్ బాడీగా ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా మేజర్ పోర్ట్స్ అలాగే నాన్ మేజర్ పోర్ట్స్ యొక్క ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ని ఎన్ష్యూర్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ మ్యారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? మే 1997 సంవత్సరంలో దీన్ని కాన్స్టిట్యూట్ చేయటం జరిగింది. దీని ద్వారా స్టేట్ గవర్నమెంట్స్తో కన్సల్టేషన్ అయ్యి అలాగే కొత్త మైనర్ పోర్ట్స్కి సంబంధించి అలాగే ఎగ్జిస్టింగ్ పోర్ట్స్ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి వీటన్నింటి గురించి కూడా అపెక్స్ అడ్వైజరీ బాడీగా ఈ మ్యారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అన్నటువంటిది పనిచేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నాఫెడ్ ఫోర్టిఫైడ్ రైస్ బ్రాన్ ఆయిల్ గురించి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది ఈ నాఫెడ్ ఫోర్టిఫైడ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. రైస్ బ్రాన్ ఆయిల్ అంటే ఏదైతే బ్రౌన్ లేయర్ అనేది ఉంటుందో రైస్కి సంబంధించి దాన్నే చాఫ్ అనేసి పిలుస్తూ ఉంటారు. రైస్ హస్క్ అంటాము లేదా చాఫ్ అనేసి పిలుస్తుంటాం. ఈ చాఫ్ అన్నటువంటి బ్రౌన్ లేయర్ నుంచి ఆ హార్డ్ లేయర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి ఆయిల్నే మనం రైస్ బ్రాన్ ఆయిల్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీని యొక్క స్మోక్ పాయింట్ వచ్చేసి 232 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నమాట. దీనిని డీప్ ఫ్రైయింగ్కి, స్టిర్ ఫ్రైయింగ్ ఇలాంటి కుకింగ్ మెథడ్స్కి యూజ్ చేయడానికి, అంటే హై టెంపరేచర్ అవసరమయ్యేటటువంటి కుకింగ్ మెథడ్స్లో దీన్ని వాడతారు. రైస్ బ్రాన్ ఆయిల్కి సంబంధించి పీనట్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అలాంటి కంపోజిషనే దీనికి కూడా ఉంటుంది. అయితే దీనివల్ల ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి. అంటే తక్కువ కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఉంటుంది, ఎందుకంటే ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ అనేది దీంట్లో తక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే ఎక్కువ మోనోసాచురేటెడ్ అలాగే పాలీసాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్స్ అనేవి ఇందులో ఉంటాయి. దానివల్ల క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతుంది. ఎందుకు అంటే అందులో విటమిన్ E అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ ఆయిల్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది కూడా ఎడిబుల్ ఆయిల్స్ అంటే మిగిలినటువంటి ఎడిబుల్ ఆయిల్స్కి సబ్స్టిట్యూట్గా దీన్ని ఉపయోగించవచ్చు అన్నట్టుగా రికమెండ్ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ నాఫెడ్ అనేది ఎందుకు వచ్చింది? నాఫెడ్ అంటే ఏంటండి? నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటాము. ఇది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్కి సంబంధించి మార్కెటింగ్ కోఆపరేటివ్స్కి సంబంధించినటువంటి ఒక అపెక్స్ ఆర్గనైజేషన్ అన్నమాట. దీనిని 2 అక్టోబర్ 1958 సంవత్సరంలో దీనిని తీసుకురావటం జరిగింది, అంటే దీనిని స్థాపించటం జరిగింది. ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద ఇది రిజిస్టర్ అయ్యింది. ఈ నాఫెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మన యొక్క న్యూఢిల్లీలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేటటువంటిది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నిష్ఠా అన్నటువంటి ప్రోగ్రామ్ గురించి. నిష్ఠా అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అంటాము. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అన్నటువంటిది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి దాదాపు 120లో అంటే 120 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో టీచర్స్ మరియు ప్రిన్సిపల్స్కి మొత్తం 3 స్టేట్స్ నుంచి కూడా 40 డేస్ నిష్ఠా ప్రోగ్రామ్ని, ఈ నిష్ఠా ప్రోగ్రామ్ అన్నటువంటిది ఒక నేషనల్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనమాట ఎన్సీఆర్టీకి సంబంధించి. దానికి సంబంధించినటువంటి ఈ అకాడమిక్ ఎక్సలెన్స్ని ఇది అచీవ్ చేసింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ యొక్క లాంగ్ స్టాండింగ్ విజన్ని ఫుల్ఫిల్ చేసేలాగా ఈ నిష్ఠా అన్నటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. 2019 సంవత్సరం ఆగస్టులో అప్పట్లో యూనియన్ హెచ్ఆర్డి మినిస్టర్
ఈ నిష్ఠ అన్నటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేయటం జరిగింది. దీని ద్వారా మొత్తం 42 లక్షల మంది గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉంటారో అక్రాస్ ద కంట్రీ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ప్రోగ్రామ్గా ఈ నిష్ఠ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. నిష్ఠ అన్నటువంటిది వరల్డ్లోనే లార్జెస్ట్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిదనమాట. దీని ద్వారా ఏంటి, వాళ్ళల్లో క్రిటికల్ థింకింగ్ అంటే స్టూడెంట్స్లో క్రిటికల్ థింకింగ్ని ఫాస్టర్ చేయడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, ఆ టీచర్స్ని మోటివేట్ చేసేటటువంటి ప్రోగ్రామ్ ఈ నిష్ఠ అన్నటువంటిది. దీని కింద టీచర్స్ వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవటానికి సంబంధించి, అంటే లెర్నింగ్ అవుట్కమ్స్కి సంబంధించి, స్కూల్ సేఫ్టీ మరియు సెక్యూరిటీకి సంబంధించి, టీచింగ్లో ఐసీటీకి సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, అలాగే స్కూల్ బేస్డ్ అసెస్మెంట్, ఇలాంటి వాటన్నింటికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ మీద స్కిల్స్ని డెవలప్ చేసుకోవటానికి ఈ నిష్ఠా ప్రోగ్రామ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెవెల్ కౌన్సిలర్స్గా ఎవరైతే టీచర్స్ మరియు హెడ్స్ ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ని ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎక్స్పీరియన్షియల్ మరియు జాయ్ఫుల్ లెర్నింగ్ని ప్రమోట్ చేయడానికి, అలాగే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మరియు ఇనిషియేటివ్ గురించి అవేర్నెస్ కల్పించడానికి ఈ నిష్ఠ అన్నటువంటి ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. ఈ ట్రైనింగ్ని డైరెక్ట్గా దాదాపు 33,000 కీ రిసోర్స్ పర్సన్స్ అంటే కేఆర్పి అంటాము, అలాగే స్టేట్ రిసోర్స్ పర్సన్స్ ఎస్ఆర్పి అంటాము, వీళ్ళని స్టేట్స్ మరియు యూటీస్ నుంచి ఐడెంటిఫై చేసి వీళ్ళని ట్రైన్ చేయటం జరుగుతుందన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ గురించి. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎడ్యుకేషన్కి సంబంధించి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎడ్యుకేషన్ శ్రీ సంజయ్ ధోత్రే ఈయన ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ NIOS యొక్క డిప్లొమా కోర్స్ని, అంటే దేనికి సంబంధించినటువంటి డిప్లొమా కోర్సు, యోగాకి సంబంధించినటువంటి యోగిక్ సైన్స్కి సంబంధించినటువంటి డిప్లొమా కోర్స్ ఏదైతే ఉందో దానిని లాంచ్ చేయటం జరిగింది. దేనిని పురస్కరించుకొని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని మనం ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 21వ తేదీని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా జరుపుకుంటాము. దాన్ని పురస్కరించుకొని యోగిక్ సైన్సెస్ అన్నటువంటి ఒక డిప్లొమా కోర్స్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో ఈ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎడ్యుకేషన్ లాంచ్ చేయటం జరిగింది. ఇంతకుముందు నేషనల్ ఓపెన్ స్కూల్గా ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అన్నటువంటిది పిలువబడుతూ ఉండేది. దీని కింద ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఇది పనిచేస్తుంది. CBSE, CISEC వీటన్నిటికీ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్, వొకేషనల్ కోర్సెస్ వీటన్నింటినీ ఇది అందిస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ HRD కింద ఇది పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ HRD ఇప్పుడు దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా పిలుస్తున్నాము. దీని కింద ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అన్నటువంటిది ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి, అంటే ఈ NIOS యొక్క హెడ్ క్వార్టర్స్ నోయిడాలో ఉంది. నోయిడా ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. దీని కింద ఒక 5 డిపార్ట్మెంట్స్, రీజనల్ సెంటర్స్, అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఆల్ ఇండియా వైడ్, అలాగే కొన్ని అబ్రాడ్లో కూడా ఉన్నాయన్నమాట. దాని ద్వారా ఈ NIOS అన్నటువంటిది ఆపరేట్ అవుతూ ఉంది. ఇది లార్జెస్ట్ ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ అన్నమాట వరల్డ్లోనే. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనడీస్ గురించి. యూనియన్ క్యాబినెట్ అన్నటువంటిది ఇండియాకి, అంటే మన ఇండియాకి మరియు దీనికి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది జరిగిందనమాట. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఏం అగ్రిమెంట్ ఇది అంటే ట్యాక్స్ క్లెయిమ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది ఉండాలి. 2 దేశాలు కూడా అసిస్టెంట్స్ని ప్రొవైడ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో 2 దేశాలు కూడా ఒక అగ్రిమెంట్ని అప్రూవ్ చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ దేశాల మధ్య ఇలాంటి అగ్రిమెంట్ అనేది లేదు. అంటే ట్యాక్స్ ఎలిమినేషన్కి సంబంధించి అబ్రాడ్ ప్రొవిజన్స్ అనేవి ఎలా ఉన్నాయి, మన కంట్రీ వేరే కంట్రీకి రిప్రజెంటేటివ్స్ని అలో చేయటానికి, అంటే వాళ్ళ యొక్క టెరిటరీలోకి ఎంటర్ అవ్వటానికి ఆ ఇండివిజువల్స్ని ఇంటర్వ్యూ చేయటం, వాళ్ళ యొక్క ట్యాక్స్ పర్పసెస్కి సంబంధించినటువంటి రికార్డ్స్ని ఎగ్జామిన్ చేయటం, వీటికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఈ 2 దేశాల మధ్య కుదిరింది. ఈ సెయింట్ విన్సెంట్ అండ్ గ్రానడీస్ ఏదైతే ఉందో, ఇక్కడ చూడండి, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రానడీస్ ఇది ఎక్కడ ఉంది? ఇది ఒక ఐలాండ్ కంట్రీ అనమాట. కరీబియన్ ఐలాండ్స్లో ఇవి ఉంది. ఈ సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రానడీస్కి సంబంధించినటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో ఇది ఏంటి? కింగ్స్ టౌన్ అన్నటువంటిది దీని యొక్క క్యాపిటల్. అలాగే దీనికి ఉన్నటువంటి మెయిన్ పోర్ట్ కూడా ఇదే అనమాట. ఇక్కడ చూడండి, కింగ్స్ టౌన్ అన్నటువంటిది దీనికి క్యాపిటల్, అలాగే దీని యొక్క మేజర్ పోర్ట్గా కూడా ఇది పనిచేస్తుంది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్ అన్నటువంటి ప్రోగ్రామ్ గురించి. భూటాన్ యొక్క ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, భూటాన్ అన్నటువంటిది ఈ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్ అన్నటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దీంతో పాటు ఇండియాతో కలిసి పార్ట్నర్షిప్గా ఈ ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి, ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్ అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్కి సంబంధించి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి అనేది ఉంది కదా, ఈ యుఎన్డిపి అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసిడి ఈ రెండింటితో కలిసి జాయింట్ ఇనిషియేటివ్గా భూటాన్ అన్నటువంటిది ఈ ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. ఇండియా అన్నటువంటిది ఈ ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ట్యాక్స్ ఎక్స్పర్ట్గా తన యొక్క పార్ట్నర్ జ్యూరిస్డిక్షన్గా పనిచేస్తుందన్నమాట. ఈ ప్రోగ్రాం ద్వారా మొత్తం 24 నెలలకి సంబంధించి 24 మంత్స్ డ్యూరేషన్లో ఈ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఉండొచ్చు. దీనికి సంబంధించి యుఎన్డిపి అలాగే టిఐడబ్ల్యూటి సెక్రటరేట్ అనేటువంటిది ఈ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అంటే టెక్నికల్గా స్కిల్స్ని అంటే ట్యాక్స్ ఆడిటర్కి సంబంధించినటువంటి స్కిల్స్ని అలాగే ఆడిట్ బెస్ట్ ప్రాక్టీసెస్కి సంబంధించినటువంటి షేరింగ్ అనేది చేసుకోవటం, ఇలాంటి వాటికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ఫోకస్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ మరియు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్కి సంబంధించి ఈ ప్రోగ్రామ్ యొక్క ఫోకస్ అనేటటువంటిది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్రాఫ్ట్ అమెండ్మెంట్స్ టు ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఈ కామర్స్ రూల్ 2020 గురించి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఈ కామర్స్ రూల్ 2020కి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్కి సంబంధించినటువంటి ఒక డ్రాఫ్ట్ని ప్రపోజ్ చేయటం జరిగింది, అంటే షేర్ చేయటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. దీనికి సంబంధించి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నటువంటి దాన్ని 2019వ సంవత్సరంలో తీసుకొచ్చారు. దీనికి సంబంధించి చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ని ఒక నోడల్ కాంటాక్ట్ పర్సన్గా తీసుకురావాలి. అలాగే ఒక రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ని ఈ కస్టమర్స్కి సంబంధించి అంటే కన్స్యూమర్స్కి సంబంధించి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ని రెడ్రెస్ చేయడానికి రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ని నియమించాలి అన్నట్టుగా తీసుకురావటం జరిగింది. ఇలాంటి ఫ్రేమ్వర్క్కి సంబంధించి ప్రతి ఈ కామర్స్ ఎంటిటీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి అంటాము. ఈ డిపిఐఐటితో ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ని అలాట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కామర్స్ ఎంటిటీస్ అన్నీ కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవటం ద్వారా జెన్యూన్ ఈ కామర్స్ ఎంటిటీస్కి సంబంధించినటువంటి డేటాబేస్ని క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఏంటి, కన్స్యూమర్స్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి అలాగే మిస్ సెల్లింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొహిబిట్ చేయడానికి. అండ్ మిస్ సెల్లింగ్ అంటే ఏంటి, గూడ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించి డెలిబరేట్గా మిస్రిప్రజెంటేషన్ చేయటానికి అలాగే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని తప్పుగా ఇవ్వటానికి ఏవైతే కొన్ని ఎంటిటీస్ ఉంటాయో అలాంటి వాటిని నిర్మూలించడానికి ప్రొహిబిట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఏవైతే ప్రోడక్ట్స్కి సంబంధించి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో కొంటూ ఉంటారో వాటికి సంబంధించినటువంటి ఎక్స్పైరీ డేట్ గురించి అవేర్నెస్ తీసుకురావటానికి అలాగే ఈ కామర్స్ ఎంటిటీస్కి సంబంధించి ఏ మార్కెట్ ప్లేస్లో ఏ సెల్లర్స్ ఉన్నారు అన్నట్టుగా తెలుసుకోవటానికి డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ మరియు సప్లయర్స్ ఫెయిర్ మరియు ఈక్వల్ ట్రీట్మెంట్ అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఫెయిర్గా ఉండటానికి ఈ కామర్స్ ఎంటిటీ అన్నటువంటిది ఇంపోర్టెడ్ గూడ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించి ఏవైతే ఆఫర్స్ అనేవి ప్రకటిస్తూ ఉందో వాటి గురించి అలాగే కస్టమర్స్ అన్నటువంటి వాళ్ళు అడ్వర్స్గా ఎఫెక్ట్ అవ్వకుండా అంటే ఒక సెల్లర్ కనుక గూడ్స్ మరియు సర్వీసెస్ని డెలివర్ చేయకపోతే వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి వాళ్ళకి ఫాల్ బ్యాక్ లయబిలిటీకి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ప్రతి మార్కెట్ ప్లేస్ ఈ కామర్స్ ఎంటిటీ కూడా వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ అమెండ్మెంట్స్ని తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అన్నటువంటి దానికి సంబంధించి అన్ని ప్రోడక్ట్స్ మ్యాండేటరీగా డిస్ప్లే చేయాలి. అలాగే టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఆ సేల్కి సంబంధించినటువంటి టోటల్ ప్రైస్ని డిస్ప్లే చేయాలి. అలాగే గూడ్స్ ఆఫర్ చేసేటటువంటి దానికి సంబంధించిన ఎక్స్పైరీ డేట్ని మెన్షన్ చేయాలి. అలాగే రిటర్న్, రీఫండ్, ఎక్స్చేంజ్ మరియు వారంటీ గ్యారంటీకి సంబంధించి డెలివరీ, షిప్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని స్పెసిఫై చేయాలి. అలాగే అన్రీజనబుల్ ప్రాఫిట్తో మ్యానిపులేషన్ అనేది ప్రైసెస్కి సంబంధించి చేయకూడదు. క్యాన్సిలేషన్ ఛార్జెస్ని తీసుకోకూడదు. అలాగే అవైలబుల్ పేమెంట్ మెథడ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. అలాగే సెల్లర్స్ ఎవరైతే గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలి. అలాగే ఒకవేళ కనుక దీన్ని వయలేషన్ కనుక జరిగితే అప్పుడు వాళ్ళకి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కింద వాళ్ళ మీద
పీనల్ యాక్షన్ అనేది తీసుకోవటం జరుగుతుంది అన్నట్టుగా ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ని తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ అమెండ్మెంట్స్ని ఇప్పుడు తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కురలోయ్ నార్త్ మైన్ గురించి. కురలోయ్ నార్త్ మైన్ని సక్సెస్ఫుల్గా దీని యొక్క ఆక్షన్ అనేది కంప్లీట్ అయింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఎవరితోటి? వేదాంత లిమిటెడ్ అన్నటువంటిది సెకండ్ అటెంప్ట్లో ఈ ఫస్ట్ ట్రాంచే ఆఫ్ యాక్షన్ని కంప్లీట్ చేయటం జరిగింది. దేని కింద? మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 కింద దీని యొక్క ఆక్షన్ని కంప్లీట్ చేశారు. ఈ కురలోయ్ నార్త్ మైన్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? ఒడిషాలో ఈ కురలోయ్ నార్త్ మైన్ అన్నటువంటిది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్స్ ఆఫీస్, అలాగే మిగిలినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నటువంటివి ప్రస్తుతం స్పెషల్ ప్రొసీజర్ బ్రాంచ్ ఏదైతే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి సంబంధించినటువంటి స్పెషల్ ప్రొసీజర్ బ్రాంచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కన్సర్న్ని రైజ్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఇండియా యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021 ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కన్సర్న్స్ని రైజ్ చేయటం జరిగింది. స్పెషల్ ప్రొసీజర్స్ అన్నటువంటి ఇక్కడ ఏదైతే వర్డ్ అనేది ఉందో ఈ స్పెషల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అన్నటువంటిది హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఒక థీమాటిక్లో కంట్రీ స్పెసిఫిక్ పర్స్పెక్టివ్లో ఏదైతే అడ్వైస్ని ఇస్తుందో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్కి సంబంధించిన మెకానిజమ్స్ని పబ్లిష్ చేసే ఒక లిస్ట్ని స్పెషల్ ప్రొసీజర్స్ అన్నట్టుగా పిలుస్తాము. అంటే ఈ స్పెషల్ ప్రొసీజర్స్ కింద అన్ని హ్యూమన్ రైట్స్ అంటే అటు సివిల్, కల్చరల్, ఎకనామిక్, పొలిటికల్, సోషల్ అలాగే స్పెసిఫిక్ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ స్పెషల్ ప్రొసీజర్స్ అన్నటువంటి దాని కింద కవర్ చేయటం జరుగుతుంది. స్పెషల్ ప్రొసీజర్స్ అన్నటువంటిది ఈ మ్యాండేట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళు ఇండివిజువల్ కావచ్చు, అలాగే వర్కింగ్ గ్రూప్ కావచ్చు, 5 మెంబర్స్ ఇలా ఉండొచ్చు అనమాట. ఆ మ్యాండేట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండివిజువల్స్ అయినా అవ్వచ్చు, వర్కింగ్ గ్రూప్ అయినా అవ్వచ్చు, ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ అయినా కూడా కావచ్చు. ఈ మ్యాండేట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ యొక్క పర్సనల్ క్యాపబిలిటీస్కి సంబంధించి అంటే వాళ్ళు యూఎన్ స్టాఫ్గా వర్క్ చేయకూడదు, అలాగే వాళ్ళు శాలరీస్ని రిసీవ్ చేసుకుంటూ ఉండకూడదు, అంటే వాళ్ళకి వాళ్ళ యొక్క వర్క్కి ఫినాన్షియల్ రెమ్యునరేషన్ అనేది ఉండకూడదు. అలాంటి వాళ్ళని మ్యాండేట్ హోల్డర్స్గా తీసుకుంటారు. ఈ మ్యాండేట్ హోల్డర్స్ యొక్క టెన్యూర్ అన్నటువంటిది ఆ ఫంక్షన్ని బట్టి అంటే థీమాటిక్ కంట్రీ మ్యాండేట్ని బట్టి వాళ్ళకి మ్యాక్సిమం 6 ఇయర్స్ పాటు వాళ్ళ యొక్క టెన్యూర్ అనేటటువంటిది ఉంటుంది. ఎవరు? మ్యాండేట్ హోల్డర్స్ అంటాము. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ మ్యాండేట్ హోల్డర్స్ అటు ఇండివిజువల్ అయినా కావచ్చు, ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ అయినా కావచ్చు, ఒక వర్కింగ్ గ్రూప్ అంటే 5 మెంబర్స్తో కూడినటువంటి ఒక వర్కింగ్ గ్రూప్ అయినా కావచ్చు. వీళ్ళు నాన్ పెయిడ్, అలాగే 3 ఇయర్ మ్యాండేట్కి వీళ్ళని ఎలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. వాళ్ళు కావాలంటే మళ్ళీ ఇంకొక 3 ఇయర్స్ రీకండక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ మ్యాండేట్ హోల్డర్స్ని హ్యూమన్ రైట్ కౌన్సిల్ అన్నటువంటిది ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అన్నటువంటిది అపాయింట్ చేయటం జరుగుతుంది. వీళ్ళ యొక్క మ్యాండేట్స్లో భాగంగా వీళ్ళు స్పెషల్ ప్రొసీజర్స్ని ఎగ్జామిన్ చేయటం, అడ్వైస్ చేయటం, పబ్లిక్గా రిపోర్ట్ ఇవ్వటం అంటే హ్యూమన్ రైట్స్ ఇష్యూస్కి సంబంధించి సిచ్యువేషన్స్కి సంబంధించి వీళ్ళు వాటిని ఎగ్జామైన్ చేసి అడ్వైస్ చేస్తూ పబ్లిక్గా రిపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది. ఈ స్పెషల్ ప్రొసీజర్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని యాన్యువల్గా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో మెజారిటీ మ్యాండేట్స్ అన్నటువంటివి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో యాన్యువల్గా రిపోర్ట్ చేస్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బయోటెక్ కిసాన్ గురించి. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అన్నటువంటిది ఒక స్పెషల్ కాల్ని అంటే నార్త్ ఈస్ట్ రీజియన్కి సంబంధించి బయోటెక్ కృషి ఇన్నోవేషన్ సైన్స్ అప్లికేషన్ నెట్వర్క్ లేదా బయోటెక్ కిసాన్ అన్నటువంటి ఒక మిషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక స్పెషల్ కాల్ని ఇష్యూ చేయటం జరిగింది. దాని ద్వారా నార్త్ ఈస్ట్ రీజియన్లో ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లోకల్ ప్రాబ్లమ్స్ని అండర్స్టాండ్ చేసుకోవటానికి, ఆ ప్రాబ్లమ్స్కి సైంటిఫిక్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ బయోటెక్ కిసాన్, బయోటెక్ కృషి ఇన్నోవేషన్ సైన్స్ అప్లికేషన్ నెట్వర్క్ అంటాము. ఈ స్కీమ్ ఏదైతే ఉందో దీనిని 2017 సంవత్సరంలో అగ్రికల్చరల్ ఇన్నోవేషన్గా దీన్ని లాంచ్ చేయటం జరిగింది. ఇది సైంటిస్ట్ ఫార్మర్ పార్ట్నర్షిప్ స్కీమ్ అనమాట. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? సైన్స్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫార్మర్స్తో కనెక్ట్ చేయాలి, అంటే దాని ద్వారా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని తీసుకురావాలి, టెక్నాలజీస్ని ఫామ్ లెవెల్లో అప్లై చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ బయోటెక్ కిసాన్ అన్నటువంటి స్కీమ్ని 2017లో లాంచ్ చేయటం జరిగింది. ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు కూడా 146
బయోటెక్ కిసాన్ హబ్స్ అన్నటువంటి వాటిని ఏర్పాటు చేశారు. ఇవి మాత్రమే కాకుండా దాదాపు 15 ఆగ్రో క్లైమాటిక్ జోన్స్కి సంబంధించి 110 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి వీటిని కవర్ చేయటం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే స్పెషల్ కాల్ అన్నామో ఈ కాల్ అన్నటువంటిది స్పెసిఫిక్గా ఈ నార్త్ ఈస్ట్ రీజియన్ మీద ఫోకస్ చేయటం జరుగుతుంది. వాళ్ళలో 70% వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ మరియు అలైడ్ సెక్టార్ మీదే ఆధారపడి నివసిస్తూ ఉన్నారు. ఈ రీజియన్ అన్నటువంటిది మన దేశంలో ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ అన్నటువంటిది ఉంటుందో అందులో 1.5% ఫుడ్ గ్రెయిన్స్ ఈ నార్త్ ఈస్ట్ రీజియన్ నుంచే వస్తుందన్నమాట. అలాంటప్పుడు అంటే నెట్ ఇంపోర్టర్కి సంబంధించి ఫుడ్ గ్రెయిన్స్లో డొమెస్టిక్ కన్జంప్షన్కి సంబంధించి అక్కడ వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురావాలి, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని మరింత విస్తరించాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ బయోటెక్ కిసాన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీని కింద చూడండి, స్టేట్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ని అందించడం, కృషి విజ్ఞాన్ కేంద్రాస్ని ఏర్పాటు చేయటం, స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయటం, ఫార్మర్ ఆర్గనైజేషన్స్ని క్రియేట్ చేయటం, టింకరింగ్ ల్యాబొరేటరీస్ని ఏర్పాటు చేయడం, ఫెసిలిటేటర్స్ ఇలాంటివన్నింటినీ కూడా ఈ బయోటెక్ కిసాన్ హబ్స్ కింద ఏర్పాటు చేస్తారు. ఇండియా ఫార్మర్స్ని ఇండియన్ మరియు గ్లోబల్ బెస్ట్ సైన్స్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళతో ఇండియా ఫ్యూచర్కి సంబంధించి వాళ్ళతో పార్ట్నర్షిప్ని తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా 87 ప్రపోజల్స్ని రిసీవ్ చేసుకున్నాము అన్నట్టుగా చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫినాన్స్ యాక్ట్ 2021 అన్నటువంటిది 2 కొత్త సెక్షన్స్ 206 AB అలాగే 206 CCA అన్నటువంటి 2 కొత్త సెక్షన్స్ ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉన్నాయో వాటిని ఇందులో ఈ ఫినాన్స్ యాక్ట్లో ఇన్సర్ట్ చేయటం జరిగింది. అవి జూలై 1, 2021 నాటి నుంచి అమల్లోకి వస్తాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ 2 సెక్షన్స్ దేనికి సంబంధించింది అంటే ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించి, ట్యాక్స్ డిడక్షన్కి సంబంధించి, హయ్యర్ రేట్ అంటే కొన్ని నాన్ ఫైలర్స్కి సంబంధించి అంటే స్పెసిఫైడ్ పర్సన్స్కి సంబంధించినటువంటి కొన్ని కేసెస్లో హయ్యర్ రేట్కి సంబంధించిన ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించి లేదా ట్యాక్స్ డిడక్షన్కి సంబంధించినటువంటి మ్యాండేట్ని గురించి తెలిపే సెక్షన్స్ ఈ సెక్షన్ 206 AB, సెక్షన్ 206 CCA అన్నటువంటిది. ఇందులో హయ్యర్ రేట్ అన్నటువంటిది ప్రిస్క్రైబ్డ్ రేట్ కన్నా కూడా 2% ఎక్కువగా ఉంటుంది లేదా 5%, రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అదనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి WHO యోగా యాప్ గురించి. ఏదైతే రీసెంట్గా మనం 7th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అన్నటువంటి దాన్ని జరుపుకున్నాము. ఎప్పుడు జూన్ 21వ తేదీన దీన్ని పురస్కరించుకొని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ WHO యోగా యాప్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. అంటే ఈ అకేషన్ సందర్భంగా దీని గురించి మాట్లాడటం జరిగింది. ఈ యోగా మ్యాప్లో యోగా ట్రైనింగ్ మరియు ప్రాక్టీస్కి సంబంధించి కామన్ యోగా ప్రోటోకాల్ అన్నటువంటి దాన్ని చాలా లాంగ్వేజెస్లో తీసుకురావటం జరిగింది. వన్ వరల్డ్ వన్ హెల్త్కి సంబంధించి దీన్ని స్ప్రెడ్ చేయటానికి, ఆ వైపుగా మన కాంట్రిబ్యూషన్ని తెలియచేయటానికి ఈ యోగా యాప్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికైతే ఈ యాప్ అన్నటువంటిది ఇంగ్లీష్ మరియు హిందీ ఈ 2 భాషల్లోనే ఇది అవైలబుల్గా ఉంది. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అన్నటువంటిది దీన్ని క్రియేట్ చేయటంలో ఒక స్పెషల్ రోల్ని తీసుకుంది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవి 2 కలిసి ఈ WHO యోగా యాప్ అన్నటువంటి ప్రాజెక్ట్ని 2019 మిడిల్లో నుంచి తీసుకురావటం జరిగింది. దీని కింద బీ హెల్తీ బీ మొబైల్ అన్నటువంటి ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడానికి అంటే 2030 నాటికి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దీనిని అచీవ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో బీ హెల్దీ బీ మొబైల్ అన్నటువంటి ఇనిషియేటివ్ని గ్లోబల్ పార్ట్నర్షిప్గా WHO తీసుకురావటం జరిగింది. దీని కింద మొబైల్ హెల్త్ అంటే హెల్త్ టెక్నాలజీని నేషనల్ హెల్త్ సిస్టమ్గా తీసుకొచ్చి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని కంబాట్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ గురించి. నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అన్నటువంటిది NFRAకి సంబంధించినటువంటి ఒక కన్సల్టేషన్ పేపర్ మీద పబ్లిక్ సజెషన్స్ని ఇన్వైట్ చేయటం జరిగింది అన్నట్టుగా ఈ ఆర్టికల్. అయితే NFRA అన్నటువంటిది ఏంటి? కంపెనీస్ యాక్ట్ అనేటటువంటిది మనకి ఉంది.
ఈ కంపెనీస్ యాక్ట్ కింద సెక్షన్ 132 అనేది ఉంది. ఈ సెక్షన్ 132 కింద రిజిస్టర్ అయినటువంటి ఒక ఇండిపెండెంట్ రెగ్యులేటరీ బాడీ ఈ నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అన్నటువంటిది. దీనికి సంబంధించి దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? అక్టోబర్ 2018లో ఈ నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. సత్యం స్కాండల్ ఎప్పుడు జరిగింది? 2009వ సంవత్సరంలో ఏదైతే సత్యం అన్నటువంటి స్కాండల్ జరిగిందో దాని తర్వాత ఈ సత్యం స్కాండల్ తర్వాత ఒక స్టాండింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పడింది. అది ఫినాన్షియల్గా సంబంధించి ఒక నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అన్నది ఉండాలి అన్నట్టుగా తన యొక్క 21st రిపోర్ట్లో సబ్మిట్ చేయటం జరిగింది. దాని తర్వాత అంటే మన యొక్క కంపెనీస్కి సంబంధించి ఆడిటింగ్ అనేది జరగాలి, అకౌంటింగ్ అనేది జరగాలి. దీనికి సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎంటిటీస్ అన్నటువంటివి ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ఒక లిస్టెడ్ కంపెనీస్ని, అన్లిస్టెడ్ కంపెనీస్కి సంబంధించి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఈ మ్యాండేట్ని డిశ్చార్జ్ చేయాలి అంటే నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అనేది ఉండాలి. దీని ద్వారా వెరిఫైడ్ మరియు ఆక్యురేట్ డేటాబేస్ని కంపెనీస్ నుంచి తీసుకోవాలి. అంతేకాకుండా ఆడిటర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఈ NFRAకి సంబంధించినటువంటి రెగ్యులేటరీ యాంబిట్లోకి వాళ్ళని తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ NFRA అన్నటువంటి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ బాడీని తీసుకురావటం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. దీనికి సంబంధించి మొత్తం ఒక చైర్మన్, 3 ఫుల్ టైం మెంబర్స్, ఒక సెక్రటరీ ఉంటారు. ఫార్మర్ IAS ఆఫీసర్ అయినటువంటి రంగాచారి శ్రీనాథన్ ఈయన ఫస్ట్ చైర్మన్ అన్నమాట. ఈ నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీకి సంబంధించి 2018లో ఈయన ఫస్ట్ చైర్మన్గా పనిచేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ నేవీ అన్నటువంటిది ఇండియన్ నేవీ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ రోడ్ మ్యాప్ అన్నటువంటి దాన్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. దీంతో బ్లూ వాటర్ ఆపరేషన్స్ విత్ ఏ గ్రీన్ ఫుట్ ప్రింట్ అన్నటువంటి ఎయిమ్ ఏదైతే ఉందో దాంతో సినర్జైజ్ చేస్తూ ఈ ఇండియన్ నేవీ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ రోడ్ మ్యాప్ అన్నటువంటి దాన్ని అడాప్ట్ చేసుకుంది. ఇండియన్ నేవీ 3 మెగావాట్లతో కూడినటువంటి ఒక సోలార్ ప్లాంట్ని, లార్జెస్ట్ సోలార్ ప్లాంట్ని ఇండియన్ నేవల్ అకాడమీలో 2020 జూలైలో నెలకొల్పింది. ఇది కాకుండా ఇందులో మొత్తం 3 మెగావాట్ల పవర్తో అనమాట. ఇది కాకుండా ఇంకొక 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ని నేవల్ స్టేషన్ అంటే కరంజా, ఎక్కడ ఉంది ఇది? ముంబైలో ఉన్నటువంటి కరంజా నేవల్ స్టేషన్లో ఇన్స్టాల్ చేయటం జరిగింది. ఎప్పుడు? జూలై 2020లోనే. దీంతో ఓవరాల్ ఇన్స్టాల్డ్ సోలార్ ప్లాంట్ కెపాసిటీ అన్నటువంటిది నేవల్ స్టేషన్స్లో ఇప్పటికీ 11 మెగావాట్లుగా ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ ఇన్స్టాలేషన్కి సంబంధించి సోలార్ పవర్ ప్లాంట్స్ అన్నటువంటిది నేవీ యొక్క ఆబ్జెక్టివ్ అయినటువంటి అంటే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా దీనిని ఫుల్ఫిల్ చేస్తూ వీటిని తయారు చేస్తూ ఉన్నారు, అంటే వీటిని తీసుకొస్తూ ఉన్నారు. అంతేకాకుండా అర్బన్ ఫారెస్ట్ కాన్సెప్ట్ ఏదైతే అంటే మియావాకీ ఫారెస్ట్స్ అన్నవి ఉంటాయో వాటికి సంబంధించి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి సంబంధించి ఎకోసిస్టమ్ రిస్టరేషన్ అన్నటువంటి థీమ్ అనేది ఉంది కదా, దానికి సంబంధించి ఇలాంటి అర్బన్ ఫారెస్ట్ కాన్సెప్ట్ని కూడా సెటప్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఈ మియావాకీ అర్బన్ ఫారెస్ట్ అనేటటువంటిది ఏంటి? మనం చూస్తే జపనీస్ బొటనిస్ట్ అయినటువంటి అకిరా మియావాకీ ఈయన డెన్స్ మరియు నేటివ్ ఫారెస్ట్ని బిల్డ్ చేయటానికి అంటే ఒకటే దగ్గర 10 times ఫాస్టర్గా ప్లాంటేషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావాలి, 30 times డెన్సర్గా యూజువల్ కన్నా చూసుకుంటే ప్లాంట్స్ అనేవి ఇక్కడ గ్రో అవుతాయి. దీంట్లో ఏంటి? ఒక డజన్ నేటివ్ స్పీషీస్ని సేమ్ ఏరియాలో తీసుకురావటం, దాని ద్వారా దాదాపు ఫస్ట్ 3 yearsలో వాటి యొక్క మెయింటెనెన్స్ ఫ్రీగా వాటిని తయారు చేయటం. 2020 జూలైలో యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఒక యూనిక్ అర్బన్ ఫారెస్ట్ అన్నటువంటి దాన్ని క్యాగ్, న్యూఢిల్లీలో ఉన్నటువంటి క్యాగ్ ఆఫీస్లో దాన్ని ఇనిషియేట్ చేయటం జరిగిందనమాట. దీని ద్వారా ఏంటి? మల్టిపుల్ ట్రీ లేయర్స్ని దాదాపు 12,000 సాప్లింగ్స్ 59 ఇండిజినస్ స్పీషీస్తో నెక్స్ట్ ఇయర్ కల్లా మేము పెంపొందిస్తాము అన్నట్టుగా చెప్పారనమాట. అప్పుడు అంటే ఒక డెన్స్ అర్బన్ ఫారెస్ట్ని క్రియేట్ చేయటానికి వీళ్ళు చూస్తూ ఉన్నారు. మియావాకీ మెథడ్లో ఫారెస్ట్ క్రియేషన్ చేయటం ద్వారా ఇది సాధ్యమవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటండి మనం చూసుకుంటే బ్లూ వాటర్ ఆపరేషన్స్ విత్ ఎ గ్రీన్ ఫుట్ ప్రింట్ అంటున్నాము. అంటే దీని కింద ఏంటి?
క్లీన్ మరియు గ్రీన్ నేవీని తీసుకురావటం వైపుగా మన ఇండియన్ నేవీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్స్ని తీసుకురావటం, అంటే సోలార్ ప్లాంట్స్ని నెలకొల్పటం, అంటే దీనిని కూడా జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ అన్నటువంటి దాని కింద సోలార్ పవర్ ప్లాంట్స్ని తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అలా 11 మెగావాట్లు ఇప్పటి వరకు మన యొక్క ఇండియన్ నేషనల్ సోలార్ పవర్ ప్లాంట్ కెపాసిటీ అనేది ఉంది. ఇది మాత్రమే కాకుండా ఏదైతే మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి ఎకోసిస్టమ్ రెస్టరేషన్ అన్నటువంటి థీమ్ని తీసుకొచ్చామో, దీని కింద అర్బన్ ఫారెస్ట్ని కూడా క్రియేట్ చేయాలి, అది కూడా మియావాకీ ఫారెస్ట్ పద్ధతిలో అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికోసమే లాస్ట్ టైం క్యాగ్ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీస్లో ఒక యూనిక్ అర్బన్ ఫారెస్ట్ని క్రియేట్ చేయటం కోసం దాదాపు 12,000 సాప్లింగ్స్ని ఇక్కడ నాటారు అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ గురించి. దాదాపు 50 కిలోవాట్ల పవర్ సోలార్ రూఫ్ టాప్ని హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి సోలాన్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద మినిస్ట్రీ ఆఫ్ పవర్ అన్నటువంటిది దీన్ని తీసుకొచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అన్నటువంటిది ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద మొత్తం 55 కిలోవాట్ల పవర్ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్. ఈ ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2014వ సంవత్సరంలో లాంచ్ చేయటం జరిగింది. దీని కింద అంటే ఈ ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద డిస్కమ్స్ లేదా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటాము. ఈ డిస్కమ్స్ అన్నటువంటిది ఫినాన్షియల్ అసిస్టెన్స్ని దీని కింద పొందటానికి వీలు అనేది కల్పించటం జరిగింది. అంటే డిస్కమ్స్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని కల్పించాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దీని కింద అర్బన్ ఏరియాస్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్లో సబ్ ట్రాన్స్మిషన్ అన్నటువంటి దాన్ని స్ట్రెంథెన్ చేయాలి. అలాగే అర్బన్ ఏరియాస్లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్కి అలాగే కన్జ్యూమర్స్కి మధ్య కోఆపరేషన్ అనేది ఉండాలి. అలాగే ఐటీ ఎనబుల్మెంట్ అన్నటువంటిది డిస్ట్రిబ్యూషన్ సెక్టార్కి సంబంధించి తీసుకురావాలి. అలాగే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని స్ట్రెంథెన్ చేయాలి. ఇది మాత్రమే కాకుండా ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్కి సంబంధించి ఐటీ ఎనబుల్మెంట్కి సంబంధించి అర్బన్ టౌన్స్ బ్యాలెన్స్ అనేది చేయగలగాలి. ఈ ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద దీన్ని ఇంక్లూడ్ చేయటం జరిగింది. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ కేబులింగ్ని తీసుకురావాలి. అంటే స్టేట్స్ మధ్య అడిషనల్ డిమాండ్ ఏదైతే ఉంటుందో, అలాగే స్మార్ట్ మీటరింగ్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి అండర్ గ్రౌండ్ కేబులింగ్ని తీసుకురావాలి. సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేయటం, గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద నెట్ మీటరింగ్ పద్ధతుల్ని తీసుకురావటం, ఇలాంటివన్నీ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 6 years ఆఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ అర్బన్ మిషన్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది ఈ 6 yearsకి సంబంధించి 3 ట్రాన్స్ఫర్మేటివ్ అర్బన్ మిషన్స్ ఏవైతే స్మార్ట్ సిటీస్ మిషన్, అమృత్, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, వీటికి సంబంధించి మూడు మిషన్స్ని తీసుకొచ్చి 6 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి సందర్భంగా ఒక ఆన్లైన్ ఈవెంట్ని కమమరేట్ చేయటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. అంతేకాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి 45 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి సందర్భంగా కూడా ఈ మీటింగ్ అంటే ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. దీని కింద మనం చూస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనేటటువంటిది ఉంది. ఏంటిది? PMAY అర్బన్ అంటాము. దీని ద్వారా ఏంటి 1.12 కోట్ల హౌసెస్ని శాంక్షన్ చేయటం జరిగింది. అలాగే దాదాపు 83 లక్షల హౌసెస్ని ఇప్పటి వరకు కూడా దీని కింద కట్టించారు. అలాగే 16 లక్షల ఫ్యామిలీస్ దీని ద్వారా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ద్వారా బెనిఫిట్ అనేది పొందటం జరిగింది. అలాగే అఫోర్డబుల్ రెంటింగ్ హౌసెస్ కాంప్లెక్స్ స్కీమ్ అన్నటువంటి దాన్ని కూడా అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్ స్కీమ్ అన్నటువంటి దాన్ని కూడా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్లో భాగంగా తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అమృత్ అన్నటువంటి పథకం అనేది ఉంది. అమృత్ పథకం కింద ఏంటి? ఇప్పటి వరకు కూడా 1.05 కోట్ల హౌస్ హోల్డ్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ని తీసుకొచ్చారు. అలాగే 78 లక్షల సెపెటేజ్ లేదా సీవర్ కనెక్షన్స్ని ప్రొవైడ్ చేయటం జరిగింది. అలాగే ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దీనిని ఈ అమృత్ అన్నటువంటి పథకం కింద ఇనిషియేటివ్గానే తీసుకురావటం జరిగింది. దీని కింద ఈ పథకం కింద ఈ ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అన్నటువంటి దాని కింద
ఇప్పటి వరకు 84.6 లక్షల టన్నుల కార్బన్ ఫుట్ ప్రింట్ ఏదైతే ఉందో దీనిని తగ్గించగలిగాము అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ సిటీస్ మిషన్కి సంబంధించి ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా ఇప్పటి వరకు 70 సిటీస్ని డెవలప్ చేయటం, ఆపరేషనలైజ్ చేయటం చేస్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డ్ 2020 అనేసి, క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ 2.0 అనేసి, ఇది మాత్రమే కాకుండా ICCC మెచ్యూరిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ అని, స్మార్ట్ సిటీస్ ICT స్టాండర్డ్స్ అనేసి, ఇండియా స్మార్ట్ సిటీస్ ఫెలోషిప్ ప్రోగ్రామ్, తులిప్ అన్నటువంటి అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఈ తులిప్ అన్నటువంటిది. అలాగే CITIS అనేటటువంటి నాలెడ్జ్ ప్రోడక్ట్స్కి సంబంధించి ఇలాంటి చాలా విషయాల్ని ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావటం జరిగింది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ని 2015వ సంవత్సరం జూన్ 25వ తేదీన లాంచ్ చేయటం జరిగింది. అమృత్ మిషన్ని కూడా 2015వ సంవత్సరం జూన్లోనే లాంచ్ చేశారు. ఇలా మూడింటిని తీసుకొచ్చి ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ని కూడా 2015వ సంవత్సరంలోనే తీసుకొచ్చారు. ఇలా మూడింటిని తీసుకొచ్చి 6 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ ఈవెంట్ని నిర్వహించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ గురించి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ ఇవి రెండూ కూడా ఒక MOU మీద మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాము. MOU మీద సంతకం చేయటం జరిగింది. ఏ MOU ఇది? ఏదైతే నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఉందో దాంట్లో కోఆపరేషన్కి సంబంధించినటువంటి MOU. అదే కోఆపరేషన్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఎక్కడ? గుజరాత్లో ఉన్నటువంటి లోథల్ మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఎక్కడ చదువుకున్నాం? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి లోథల్ అన్నటువంటిది అప్పుడు పోర్ట్ సిటీగా ఉండేది అన్నట్టుగా మనం చదువుకున్నాం. ఈ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దీనిని గుజరాత్లో ఉన్నటువంటి లోథల్ రీజియన్లో డెవలప్ చేస్తూ ఉన్నాము. దీనిని ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినేషన్గా దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దీని కింద ఒక ఎడ్యుకేషన్ విత్ ఎంటర్టైన్మెంట్ అంటాము. ఆ అప్రోచ్లో ఈ డెస్టినేషన్ని తీసుకురాబోతున్నారు. దాదాపు 400 ఎకరాల్లో దీనిని నిర్మించబోతూ ఉన్నారు. దీని కింద చాలా పెవిలియన్స్ని కూడా కోస్టల్ స్టేట్స్కి సంబంధించి మన ఇండియాలో ఉన్నటువంటి కోస్టల్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ వీటిలన్నింటిలోనూ ఆర్ట్ క్రాఫ్ట్స్, మ్యారిటైమ్ హెరిటేజ్కి సంబంధించినటువంటి వాటిని ఇక్కడ షోకేస్ చేయటం జరుగుతుంది. లోథల్ మనం చూసుకుంటే ఈ లోథల్ అన్నటువంటిది ఇండియన్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి గుజరాత్లో సదర్న్ మోస్ట్ సిటీగా ఈ లోథల్ అనేటటువంటిది ఉంది. ఈ లోథల్కి సంబంధించి ఇక్కడ కన్స్ట్రక్షన్ అన్నటువంటి దాన్ని 2400 సంవత్సరాల క్రితం ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. ఆర్కియలాజికల్ సర్వే అన్నటువంటిది వరల్డ్స్ ఎర్లియెస్ట్ నోన్ డాక్యార్డ్గా దీన్ని గుర్తించటం జరిగింది. అంతేకాకుండా ఈ లోథల్ అన్నటువంటిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఈ లోథల్ అన్నటువంటిది కూడా ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నటువంటిది మనకు తెలుసు. పాకిస్తాన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కంటెంపరీ పాకిస్తాన్ మరియు వెస్టర్న్ ఇండియాలో ఈ హరప్పా సివిలైజేషన్ అన్నటువంటిది దాదాపు 2500 BC ఇక్కడ ఫ్లోరిష్ అవ్వటం జరిగింది. అంతేకాకుండా లార్జెస్ట్ 4 ఏన్షియంట్ అర్బన్ సివిలైజేషన్స్లో ఈజిప్ట్, మెసొపొటోమియా, చైనా సివిలైజేషన్స్తో పాటు ఈ ఇండియన్ సివిలైజేషన్ అనేది కూడా ఉంది. ఇది అర్బన్ సివిలైజేషన్. ఇక్కడ పీపుల్ వెల్ ప్లాన్డ్గా వెల్ బిల్ట్ టౌన్స్లో వీళ్ళు ఉండటం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్స్లో ఇక్కడ వెల్ డెవలప్మెంట్ అనేది ఉంది. బేక్డ్ బ్రిక్స్ని కాల్చిన బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు ఉపయోగించటం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు సెరల్స్ని గ్రో చేసే ఆర్ట్ కూడా వీళ్ళకి ఉంది. అయితే 1500 BCకి వచ్చేసరికి ఈ హరప్పన్ కల్చర్ అన్నటువంటిది ఎండ్ అయింది అన్నట్టుగా చెప్తూ ఉంటారు. దానికి వేరియస్ కాజెస్ని చెప్తూ ఉంటారు. న్యాచురల్ కాజెస్ ఎర్త్క్వేక్స్ లాంటివి కావచ్చు, ఫ్లడ్స్ వల్ల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వార్ కావచ్చు. ఇలా కొన్ని అజంప్షన్స్ అనేవి ఉన్నాయి, కానీ మనకి ఏది పర్టికులర్గా అన్నది మాత్రం తెలియదు. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్ట్రాటజీ టు ప్రమోట్ మెడికల్, రూరల్ అండ్ మైస్ టూరిజం గురించి. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అన్నటువంటిది మొత్తం 3 డ్రాఫ్ట్ స్ట్రాటజీస్ని తీసుకురావటం జరిగింది. వీటికి సంబంధించి 3 డ్రాఫ్ట్ స్ట్రాటజీస్ని తీసుకొచ్చింది.
మెడికల్ మరియు వెల్నెస్ టూరిజంకి సంబంధించి, అలాగే రూరల్ టూరిజంకి సంబంధించి, మైస్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి సంబంధించి మొత్తం 3 డిఫరెంట్ డ్రాఫ్ట్ స్ట్రాటజీస్ని, రోడ్ మ్యాప్స్ని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అన్నటువంటిది ఫార్ములేట్ చేయటం జరిగింది. మనం చూస్తే 2019 నాటి వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో మొత్తం 140 కంట్రీస్కి గాను మన ఇండియా 34వ స్థానంలో ఉంది. ఈ వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ని ఎవరు ఇస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నటువంటిది ఇస్తుంది. సరే, ఇక్కడ మెడికల్ టూరిజంకి సంబంధించి ఏమేమి ఉన్నాయి, స్కోప్ ఏమేమి ఉంది అంటే, ఒకటి వచ్చేసి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మెడికల్ ఫెసిలిటీస్ని అందించడానికి మనం సిద్ధంగా ఉన్నాము. అంతేకాకుండా మన దగ్గర ఎక్కువ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, రెప్యూటెడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు ఉన్నారు. అలాగే ఫినాన్షియల్గా సేవింగ్స్ అనేవి మన దగ్గర, అంటే కాస్ట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ మెడికల్ ప్రొసీజర్స్ ఇండియాలో తక్కువ, అంటే లో ప్రైసెస్లోనే అందించగలము. అంతేకాకుండా మన దగ్గర ఆల్టర్నేటివ్ క్యూర్స్ కూడా ఉన్నాయి. అంటే ఏంటి? యోగా, ఆయుర్వేద, న్యాచురోపతి ఇలాంటి వాటిని కూడా మనం ట్రీట్మెంట్లో వాడుతూ ఉన్నాము. హీల్ ఇన్ ఇండియా అన్నటువంటి బ్రాండ్ అనేది ఉంది. కెపాసిటీ బిల్డింగ్ అనేది చేయొచ్చు. ఆన్లైన్ ఎంవిటి పోర్టల్ని తయారు చేయొచ్చు. అలాగే వెల్నెస్, హాస్పిటాలిటీ, ట్రావెల్ బిజినెసెస్కి సంబంధించినటువంటి కన్వర్జెన్స్ అనేది చేయొచ్చు. ఇది మెడికల్ టూరిజంకి సంబంధించి. ఇక రూరల్ టూరిజంకి సంబంధించి ఏంటి? మన దగ్గర రూరల్ లైఫ్కి సంబంధించి ఆర్ట్, కల్చర్, హెరిటేజ్ వీటన్నింటికి సంబంధించి రూరల్ లొకేషన్స్లో దాని ద్వారా లోకల్ కమ్యూనిటీ ఎకనామికల్గా మరియు సోషల్గా బెనిఫిట్ అవుతుంది రూరల్ టూరిజంని కనుక ప్రమోట్ చేస్తే. అంటే ఒక సస్టైనబుల్ మరియు రెస్పాన్సిబుల్ టూరిజంని ప్రమోట్ చేయటం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ కింద ఏదైతే ఆపర్చునిటీస్ ఉంటాయో వాటిని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే దీని కింద ఉన్నటువంటి స్కోప్ ఏంటి అంటే, కల్చర్ని, క్రాఫ్ట్ని, మ్యూజిక్, డ్యాన్స్, హెరిటేజ్ వీటన్నింటినీ కూడా విజిటర్స్కి ఆఫర్ చేయడానికి వీలుంటుంది. అలాగే అగ్రికల్చర్ మరియు ఫార్మ్స్ ఏవైతే వెల్ డెవలప్డ్గా ఉంటాయో అవి ఫెసిలిటీస్ని అందించడానికి ఉపయోగపడతాయి. మన దగ్గర ఉన్నటువంటి బ్యూటిఫుల్ క్లైమేట్ కండిషన్స్ మరియు బయోడైవర్సిటీ ఈ రూరల్ హెరిటేజ్ని, అంటే రూరల్ టూరిజంని ప్రమోట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే ఇండియా అన్నటువంటిది కోస్టల్, హిమాలయన్, డెజర్ట్, ఫారెస్ట్ మరియు ట్రైబల్ ఏరియాస్ అన్నటువంటివి ఉన్నాయి. ఇవి రూరల్ ఏరియాస్లో టూరిస్ట్ని ప్రమోట్ చేస్తే కనుక మనకి మంచి ఆదాయం అనేది ఉంటుంది. అలాగే వాళ్ళలో డెవలప్మెంట్ అనేది కూడా బాగా ఉంటుంది అన్నటువంటి లక్ష్యంతో. ఇక మైస్ టూరిజం. మైస్ అంటే ఏంటండి? మైస్ అంటే మీటింగ్స్. ఎం అంటే మీటింగ్స్, ఐ అంటే ఇన్సెంటివ్స్, సి అంటే కాన్ఫరెన్సెస్, అలాగే ఈ అంటే ఎగ్జిబిషన్స్. వీటికి సంబంధించినటువంటి టూరిజంని మైస్ టూరిజం. మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్కి సంబంధించి. దీని ద్వారా ఏంటి మైస్ టూరిజం అంటే? బిజినెసెస్, ఇండస్ట్రీ, గవర్నమెంట్ మరియు అకాడమిక్ కమ్యూనిటీకి సంబంధించి మీనింగ్ఫుల్ కన్వర్జేషన్స్ని క్రియేట్ చేసేటటువంటి నెట్వర్క్ని మనం మైస్ టూరిజం అంటున్నాము. అంటే మీటింగ్స్ ఇండస్ట్రీ లేదా ఈవెంట్స్ ఇండస్ట్రీ అన్నట్టుగా మైస్ టూరిజంని మనం పిలవచ్చు. ఈ మైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? డెవలప్డ్ కంట్రీస్తో పాటు, అంటే మన దగ్గర వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి ట్రావెల్ టూరిజం కాంపిటేటివ్నెస్ ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంది. మన యొక్క ఎకనామిక్ స్ట్రెంగ్త్ అనేది కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి ఇండియా అన్నటువంటిది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించి కూడా ప్రోగ్రెస్ అవుతూ ఉంది. కాబట్టి మీటింగ్స్కి సంబంధించి మీట్ ఇన్ ఇండియా బ్రాండ్ అనేది ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్కి సంబంధించి మైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫినాన్సింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మైస్ ఇండస్ట్రీలో స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఈ మైస్ టూరిజం అన్నటువంటిది ఉపయోగపడుతుంది అన్నట్టుగా వీటికి సంబంధించినటువంటి కొన్ని స్ట్రాటజీస్కి సంబంధించి 3 డ్రాఫ్ట్ స్ట్రాటజీస్ని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అన్నటువంటిది డెవలప్ చేయటం జరిగింది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.